ముందుగా ఒక మంచి ప్రాంతానికి నన్ను పార్లమెంట్ సభ్యుడిగా ఎంపీగా ఏదైతే నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ నుంచి పంపించిన మా ముఖ్యమంత్రి జగన్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మొన్న ఫస్ట్ టైం ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి అనౌన్స్ చేసిన తర్వాత రావటం జరిగింది. 7 మంది శాసనసభ్యులు ఏదైతే నర్సరావుపేట శ్రీనివాసరెడ్డి అన్న కానీ, మాచర్ల రామకృష్ణారెడ్డి అన్న, గురజాల కాసుమహేశ్వరుడు అన్న, వెన్నికొండ బ్రహ్మనాయుడు అన్న, పెద్దకొరపాడు శంకర్రావు అన్న కానీ, అలాగే చిలుకలూరుపేట ఇన్ఛార్జ్ రాజేష్ నాయుడు గారు కానీ, సత్యనపల్లి మంత్రి గారు అంబటి రాంబాబు అన్న గారు కానీ, అందరం కలిసికట్టుగా వాళ్ళందరి సహకారంతో ఈ ప్రాంతం అందరూ ప్రజలందరూ కూడా ఏదైతే ఈ పార్లమెంట్లో ఉన్న అందరూ కూడా పెద్ద ఎత్తున నన్ను స్వాగతించి వాళ్ళ ఆశీస్సులు అందించినందుకు, అలాగే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా అందరినీ కూడా ఇక్కడి నుంచి ఇక్కడే అందుబాటులో ఉంటాం. అందరినీ కూడా కలుపుకోపోయి శాసనసభ్యులందరినీ కూడా, ఎందుకంటే మేమందరం కూడా గత 10 సంవత్సరాలుగా కూడా సీనన్న కానీ రామకృష్ణ అన్న కానీ వీళ్ళందరితో కూడా నాకు 10 సంవత్సరాలుగా అసెంబ్లీలో అనుబంధం ఉంది. కొరవలతో కూడా వ్యక్తిగతంగా కూడా అందరితో కూడా దగ్గర సంబంధాలు ఉన్నాయి. సో అందరు కూడా నాకు పెద్దలు, అందరినీ కూడా కలుపుకోపోయి తప్పకుండా ఈ పార్లమెంట్లో నియోజకవర్గానికి సంబంధించి నా వంతు కూడా ఎంతో కొంత కష్టపడి తప్పకుండా 7 నియోజకవర్గాలు కూడా తప్పకుండా జగనన్న ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కానీ, జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు కానీ, అలాగే స్థానిక శాసనసభ్యుల వాళ్ళ దగ్గర సంబంధాలు తిరగటం, అన్ని అభివృద్ధి కానీ అన్ని వాళ్ళందరికీ కూడా సహకారంతో తప్పకుండా 7 గెలుస్తాం. అలాగే పార్లమెంట్ కూడా తప్పకుండా వీళ్ళందరితో కూడా గెలుస్తామన్న నమ్మకంతో ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. ఇంకా టైం కూడా 2 నెలలే ఉంది కాబట్టి మాక్సిమం ఎన్ని గ్రామాలు కానీ ఎంతమందిని కలుసుకునే దాంట్లో ముందుకు వెళ్తాం. తప్పకుండా అందరం కూడా కలుపుకోపోయి ఒకసారి కూర్చొని ఏ ప్రాంతంలో ఎట్లా వెళ్ళాలి, ఏ షెడ్యూల్ అనేది కూడా వేసుకొని మాక్సిమం పార్లమెంట్కి సంబంధించి అందరినీ కూడా కలిసే ప్రయత్నం కూడా తప్పకుండా ప్రతి గ్రామానికి వెళ్ళే ప్రయత్నం కూడా అతి తక్కువ ఉన్నా కూడా ఎక్కువ మందిని కలిసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా నర్సరావుపేట పార్లమెంటు 7 నియోజకవర్గాలు కూడా తప్పకుండా గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి తప్పకుండా ఒక నిదర్శనం అని చెప్పి చూపించే విధంగా కూడా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ కూడా ప్రెస్ వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కూడా నాకు కొత్త వాళ్ళే. సో న్యూ టెరిటరీ కాబట్టి సో మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలని ముఖ్యంగా ప్రెస్, అలాగే నర్సరావుపేట సంబంధించి పార్లమెంట్ 7 నియోజకవర్గం సంబంధించిన ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. మీ ఆశీస్సులు దీవెనలు ఇవ్వండి. తప్పకుండా ఒక మంచి పార్లమెంట్ సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి విధేయుడిగా ఉంటానని, ఎందుకంటే రాజకీయాలలో ఒక నిజాయితీ విధేయత అనేది ముఖ్యం. ఎందుకంటే ఆ నిజాయితీ మనకి లీడర్కి కానీ మనకి ఎవరికి ప్రజలు వేసి నమ్మి మనకి ఓట్లు వేసి మనకి స్థాయి, ఎందుకంటే ఈరోజు పార్లమెంట్లో కానీ ఎక్కడైనా కానీ ఈరోజు మాకు ఓట్లు పడుతున్నాయి అంటే తప్పకుండా అది జగన్మోహన్ రెడ్డి గారిని చూసే మా అందరికీ కూడా ఆయన్ని చూసి మాకు పడేది. కాబట్టి ఆయన్ని చూసి ఓట్లు వేస్తున్న ప్రజలకి కూడా మనం గౌరవించాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఎందుకంటే మేము ఏదైనా పొరపాటు చేసినా లేకపోతే అటు ఇటు చూసినా అది ఒక జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మోసం చేయటం కాదు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆయన్ని చూసి పనిచేసిన శాసనసభ్యులు, ఆయన్ని చూసి పనిచేసిన కార్యకర్తలు, నాయకులు, అలాగే ప్రజలు వీళ్ళందరినీ కూడా మనం ఇది చేసిన వాళ్ళు అవుతాం. తప్పకుండా ఆ పని ఎప్పుడూ చేయను. జగన్మోహన్ రెడ్డి గారు విధేయుడిగానే పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఉన్నా. మొన్న పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాల్లో భాగస్వామ్యం పంచుకున్న ప్రతి అనిల్ అన్న రాక చాలా క్యాడర్లో కొత్త ఉత్తేజాన్ని నింపిందనేది వాస్తవం. ఆరంభం అదిరింది, స్వాగతం బ్రహ్మాండంగా ఉంది. దాదాపు 25,000 నుంచి 30,000 మంది దాకా మొన్న స్వాగతం పలకటానికి ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఎమ్మెల్యేలకి, నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, శ్రేయోభిలాషులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. అపూర్వ స్వాగతం. అట్లానే అనిల్ అన్న మాట్లాడిన తీరు, మాట్లాడిన విధానం పల్నాటి ప్రజల్ని ఆకట్టుకున్నది, వాళ్ళ మనసుకు దగ్గరగా ఉన్నదనేది వాస్తవం. ఖచ్చితంగా ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన స్టైల్ కానీ, ఆయన విధానాలు కానీ, నడవడి కానీ ఖచ్చితంగా పల్నాడు ప్రాంతానికి కరెక్ట్గా సరిపోయింది అని చెప్పి ఈరోజు ప్రజలు చెప్తున్న మాట. ఇదే ఉత్సాహంతో ఈ ఎలక్షన్ 2024 ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 7కి 7 నియోజకవర్గాలు అట్లానే పార్లమెంట్ స్థానంలో విజయం సాధిస్తుందనే నమ్మకం అందరికీ ఉంది. ప్లస్ ఒక మంచి బీసీలో ఈరోజు ఒక బీసీ అభ్యర్థిని నిలబెట్టడం ఒక సాహసపేతమైన నిర్ణయం. ఎందుకంటే ఈ పార్లమెంట్లో గతంలో పోలిస్తే ఒక బీసీకి కానీ, ఒక ఎస్సీకి కానీ, ఒక ఎస్టీకి కానీ ఎప్పుడూ కూడా అవకాశం రాలేదు. ఈరోజు మొట్టమొదటిసారి ఒక అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఈరోజు నేను బీసీలందరినీ కోరేది ఏంటంటే సమిష్టిగా అందరం కూడా ఒక బీసీ అభ్యర్థిని బలపరచాలి. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వాళ్ళందరూ కూడా సమిష్టిగా ఈరోజు బీసీ అభ్యర్థిని జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టినందుకు మనం అందరం కూడా, మీరందరూ కూడా ఖచ్చితంగా గెలిపించుకోవాలి, గెలిపించుకునే బాధ్యత మీ మీద ఉందని చెప్పి ఈరోజు గుర్తు చేస్తూ, మొట్టమొదటి నుంచి కూడా ఈ పార్లమెంట్లో అందరూ ఎమ్మెల్యేలు కూడా కష్టపడి పనిచేసేవాళ్ళు. ఎవరికి వాళ్లే వాళ్ళ నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగాలి, కష్టపడి తిరగాలి, కష్టపడి పనిచేయాలని చెప్పి ఒక మనస్తత్వంతో 5 సంవత్సరాలు కూడా పనిచేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ నాకు తెలిసి కోస్తా జిల్లాలన్నింటిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందంటే అది పల్నాడు జిల్లాలో. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ 7కి 7 గెలుస్తాం. అనిల్ అన్న రాక ఒక కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, ఒక బలాన్ని చేకూర్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గంటంలో సందేహం లేదు. ఈ జిల్లాలో ఖచ్చితంగా ఈ ఉత్సాహాన్ని ముందుకు తీసుకువెళ్తాం. ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయన షెడ్యూల్ ప్రకారం అందరితో కూడా మాట్లాడుకొని ప్రోగ్రామ్స్ కూడా ఎప్పటికప్పుడు మీకు తెలియపరిచే కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం. ఖచ్చితంగా ఈ నిర్ణయం విజయం సాధించడంలో ఎటువంటి అనుమానం లేదు అని నిరూపిస్తామని చెప్పి తెలియజేస్తూ, మొన్న మీటింగ్కి కవరేజ్ చేసిన మీడియా సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.